ఫుడ్ నచ్చకపోతే వెంటనే రిటర్న్ పెట్టే ఆప్షన్ అయితే ఉండాలి. ఇలా ఎందుకు అంటున్నానంటే ఫుడ్ ఎక్కువ ఆర్డర్ పెట్టే వాళ్ళకి ఈ వీడియో చాలా రిలేటెడ్గా ఉంటుంది. ఇది శ్రీ కనకదుర్గ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి ఆర్డర్ పెట్టాను. పేరుకు తగ్గట్టే చాలా ఫాస్ట్గా వచ్చింది. క్వాంటిటీ చూశారు కదా, చాలా ఎక్కువే వచ్చింది. ఇప్పుడు క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. నేను చికెన్ లాలీపాప్స్ పెట్టానా లేకపోతే ఏదన్నా జంతువు లాలీపాప్స్ పెట్టానా నాకైతే అర్థం కాలేదు. అంత గట్టిగా ఉన్నాయి. ముక్కని విడదీస్తుంటే చేతులు నొప్పులు వస్తున్నాయి. ఆ వేళ్ళు అంత గట్టిగా ఉందన్నమాట. సరే వేరే పీస్ చూద్దాంలే అని తీసి చూస్తాను. ఆ పీస్ కూడా చాలా గట్టిగా ఉంది. దీన్ని చూస్తే నాకు ఒక యాడ్ గుర్తొచ్చింది. కేసరి ఒక్క పలుకులు పలుకులు పలుకులుగా అన్నట్టు ముక్కలు ముక్కలుగా ఇది విడిపడిపోతుంది అనమాట. అంత గట్టిగా ఉంది. అండ్ ఇది తిన్నామంటే ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ అయితే అవ్వడం కన్ఫామ్ అనమాట. నేను ఏమన్నా ఆర్డర్ తప్పెట్టానని రీచెక్ చేసుకున్నాను, కరెక్ట్గానే పెట్టాను. అండ్ రిటర్న్ పెట్టే ఆప్షన్ ఉంటే బాగుండని ఎందుకు అన్నానంటే 330 రూపాయలు కట్టాను ఈ ఆర్డర్కి. అది వేస్ట్ అయిపోయింది. ముక్కు మొహం తెలియని ఒక రెస్టారెంట్ అతనికి 330 రూపాయలు ఊరికే ఇచ్చేసినట్టు. మా ఊర్లో అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎర్రటి ఎండలో కష్టపడితే ఆ 330 రూపాయలు వస్తాయన్నమాట. నేను ఒక అరగంటలో పోగొట్టేశానే అన్న ఒక బాధ మాత్రమే. దానికి బోనస్గా నేను వెయిట్ చేశాను అండ్ అన్నం కూడా తినలేదు ఈ గ్రేవీ కలవడం వల్ల. రేటింగ్స్ని అసలు నమ్మకండి.